నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. రెండు 2019లో విశాఖపట్నం జిల్లాలో వైసీపీ హవా నడిచింది. 2024 నాటికి విశాఖ వాస్తు వైసీపీకి అస్సలు సెట్ కాలేదు. ఓటర్ల నుంచి జగన్కి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కీలకంగా చెప్పుకునే విశాఖ నార్త్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. విశాఖపట్నం రాజకీయం రూటే సెపరేట్. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయో నాయకులు ఇంకెలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలకే రాజకీయాన్ని నేర్పిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటరి అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పొత్తుల్లో భాగంగా రెండోసారి గెలుపొందారు. మనిషి ఎప్పుడు నెమ్మదిగా సైలెంట్గా ఉంటారు. అయితే ఆయన ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆయనతో కొంతకాలం తిరిగితే కానీ ఎవరికీ తెలియదు అంటున్నారు ఆయన సన్నిహితులు. కూటమి ప్రభుత్వంలో ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడంతో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. సీరియస్గా మాట్లాడటం కంటే సన్యాసం బెటర్ అంటూ వైరాగ్యంగా మాట్లాడుతున్నారు. అధికారం చేతిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని తెగ ఇదైపోతున్నారు. ఇక వేదిక ఏదైనా కొండ బద్దలుగొట్టినట్టుగా మాట్లాడే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనలోని ఫైర్ని పక్కన పెట్టేసి సైలెంట్గా గడిపేస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి నియోజకవర్గంతో పాటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పచ్చు. కానీ విష్ణుకుమార్ రాజు అసలు అధికారమే లేదు అన్నట్టుగా వైరాగ్యంతో మాట్లాడుతూ కాషాయ పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలో ఉండటం కంటే కాషాయం కట్టేసి సన్యాసిగా మారిపోవటం బెటర్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినట్లుగానే 2024 ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి పోటీ చేయడంతో ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికల్లో కూటమితో జతకట్టిన సమయంలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కూటమి నుండి చంద్రబాబు బయటికి వచ్చేయడంతో పదవి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి 2019 ఎన్నికల్లో విష్ణుకుమార్ పొత్తు లేకుండా బీజేపీ నుంచి పోటీ చేసిన విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమితో జతకట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి అధికారం ఉండి ఏం లాభం, పవర్ చూపించలేనప్పుడు అధికారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ధోరణి విష్ణుకుమార్ రాజులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2019 ఎన్నికల నాటి నుండి విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్న కేకే రాజు మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నిన్న మొన్నటి వరకు కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగారు. రెండు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో ప్రమోషన్ పొంది ఇంకొక మెట్టెక్కారు. 2019 ఎన్నికల తర్వాత దూకుడు పెంచిన కేకే రాజుని మళ్లీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చేయడంతో కట్టడి చేయాల్సింది పోయి అధికార కూటమిలోని ఇతర నాయకులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విశాఖ నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు తర్వాత భీమిలికి షిఫ్ట్ అయిపోయి విశాఖ నార్త్ను గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా
విశాఖ నార్త్ నియోజకవర్గ అనధికారిక ఎమ్మెల్యేగా కేకే రాజు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను, ప్రజా సమస్యలను చూస్తూ నియోజకవర్గంలో తన బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన నాటి విపక్ష నేత చంద్రబాబుని ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్న వైసీపీ నేతల్లో కేకే రాజు కూడా ఒకరు. 2024లో విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ని సైతం వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ ఆందోళనకు ముందుండి నాయకత్వం వహించింది కూడా ఈ కేకే రాజు. ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో పార్టీ అధ్యక్షుడిని 2 సార్లు విశాఖలో అడ్డుకొని అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ప్రమోషన్తో దూసుకుపోతూ ముందుకు వెళ్తున్న కేకే రాజును ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడుతున్నారు. 2 పార్టీల అధినేతలను అడ్డుకున్న కేసులున్నా ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ ఫీల్ అవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఇబ్బంది పడిన వారిలో ప్రస్తుత హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి ముగ్గురు కూడా అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ ఉంటే ఇంకా రాజకీయాల్లో అధికారం ఉండి ఎందుకు అంటూ సన్నిహితుల దగ్గర విష్ణుకుమార్ రాజు వాపోతున్నారు. వైసీపీ నేత కేకే రాజుని కట్టడి చేయకపోతే 2029 ఎన్నికల నాటికి ఏకు మేకే కూర్చుంటాడని విష్ణుకుమార్ రాజు ఆవేదనకు గురవుతున్నారు. లిక్కర్ కేసుతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్న కూటమి ప్రభుత్వం కేకే రాజు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి అధికారంలో ఉన్న నామినేటెడ్ పదవుల్లో తమకు వాటా దక్కలేదని ఇటీవల విష్ణుకుమార్ రాజు అసహనం కూడా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన పివిఎన్ మాధవ్తో విష్ణుకుమార్ రాజుకి మంచి సంబంధాలే ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయింపుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉంది. కేకే రాజు అరాచకాలపైన కూటమి నేతలు ఫిర్యాదు చేసినా వాటికి దిక్కులేదంటూ జనం మండిపడుతున్నారు. చంద్రబాబుని అడ్డుకున్న ఘటనలో విమానాశ్రయం వద్ద పోలీసులతో కేకే రాజు దురుసుగా వ్యవహరించిన ఫోటోలు, తన అనుచరగణం రౌడీ ముక్కల్ని వెంటేసుకుని ఆ పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలకు సంబంధించిన ఆధారాలతో సమర్పించారు. అయితే కేకే రాజును పోలీసులు విచారణకు కూడా పిలవకపోవటం అనుమానాలకు తావిస్తుంది. కేకే రాజు విమానాశ్రయ పరిసరాల్లోనే లేరంటూ నివేదిక తయారు చేశారు పోలీసులు. దీన్ని బట్టి చూస్తే విశాఖ నార్త్లో వైసీపీకి అనుకూల పోలీసులు ఇంకా ఉన్నారనేది స్పష్టమవుతుంది. లోకేష్ తలుచుకుంటే రాబోయే రోజుల్లో కేకే రాజుని కట్టడి చేయటం అంత కష్టం కాదనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.